మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న మెగా 157 సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బిగ్ హిట్ తర్వాత అనిల్ రావుపూడి చేస్తున్న సినిమా కావడంతో క్రేజ్ బాగా పెరిగింది. అయితే ఈ మూవీలో హీరోయిన్గా స్టార్ నటి నయనతారను తీసుకున్న సంగతి తెలిసిందే. చిరు, నయనతార కలిసి గతంలో 2 సినిమాలు చేశారు. చిరంజీవి, నయనతార మూడవసారి జతకట్టారు. అనిల్ రావుపూడి డైరెక్షన్లో మెగా 157 కోసం మరొకసారి కలిశారు. గతంలో చిరు, నయనతార 2 సినిమాలు చేశారు. 2019లో వచ్చిన సాయిరా నరసింహారెడ్డి, 2022లో వచ్చిన గాడ్ ఫాదర్ మూవీలో చిరు, నయనతార జోడీ అలరించారు. కానీ ఈ 2 సినిమాల్లోనూ ఈ ఇద్దరి మధ్య రిలేషన్ డిఫరెంట్ కావటం విశేషం. చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించింది నయనతార. బ్రిటిష్ వాళ్ళపై పోరాడిన ఉద్యమకారుడు సాయిరా నరసింహారెడ్డి కథతో తీసిన మూవీలో చిరుకు వైఫ్గా నయనతార యాక్ట్ చేశారు. ఈ మూవీ మంచి హిట్గా నిలిచింది. ఉద్యమం కోసం వెళ్లే భర్తకు సపోర్టుగా నిలిచే క్యారెక్టర్లో ఒదిగిపోయింది నయనతార. కమర్షియల్ సినిమాలతో ఖచ్చితంగా హిట్ కొడుతున్న అనిల్ చిరంజీవికి బ్లాక్ బస్టర్ అందించాలని చూస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకటేష్కు కెరీర్ హిట్ ఇచ్చాడు అనిల్. ఇప్పుడు చిరంజీవికి కూడా అలాంటి సూపర్ హిట్ పడుతుందేమో చూడాలి. మెగా 157 కోసం చిరంజీవి సరసన నయనతార నటిస్తుంది. మరి ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూడాలి. 3 ఏళ్ల విరామం తర్వాత తెలుగులో డైరెక్ట్గా నయనతార చేస్తున్న మూవీ ఇదే. చివరిగా చిరంజీవితోనే గాడ్ ఫాదర్ చేశారు. అనిల్ రావుపూడి మెగా 157 కోసం దాచిపెట్టిన అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీసేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో విక్టరీ వెంకటేష్ ఒక ప్రత్యేక పాత్రను చేస్తున్న సంగతి పూజ ఓపెనింగ్ రోజే లీక్ అయింది. అందుతున్న సమాచారం ప్రకారం మొదటిసారి చిరంజీవి, వెంకటేష్ కాంబోలో ఆన్ స్క్రీన్ మీద వచ్చే సంక్రాంతికి చూడబోతున్నాం. ఇన్సైడ్ టాక్ ప్రకారం వెంకీ పాత్ర సుమారు 25 నిమిషాల పాటు ఉంటుందని కూడా తెలుస్తుంది. సెకండ్ హాఫ్లో ఒక ముఖ్యమైన ఎపిసోడ్ దగ్గర ఎంట్రీ ఇస్తారని, అక్కడి నుండి చిరుతో కలిసి చేసే వినోదం భారీ స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. టాలీవుడ్ సీనియర్ స్టార్స్లో బలమైన కామెడీ టైమింగ్ ఉన్న ఈ ఇద్దరు కలిసి దానికి అనిల్ రావుపూడి పెన్నుతోడైతే నవ్వుల అరాచకము స్థాయిలో ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అంతేకాదు బోనస్గా ఈ కాంబోలో ఒక మంచి ఎలివేషన్తో కూడిన ఫైట్ ఎపిసోడ్ పాట కూడా ఉంటాయట.